హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప గోరు చిక్కుడు వీటి కాంబినేషన్తో మనం ఒక మంచి కర్రీ చేస్తున్నాం. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, దేని లేకైనా చాలా బాగుంటుంది. మరి బ్రేక్ఫాస్ట్ అంటే దోశకు చాలా బాగుంటుంది, పల్లీ చట్నీతో పాటు. లేదు చపాతీకి కూడా బాగుంటుంది. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక 200 గ్రాముల గోరు చిక్కుడు, 200 గ్రాముల చిన్న బంగాళాదుంప మనము ఇలా సగానికి కట్ చేసుకొని, గోరుచిక్కుడు మాత్రం చివర్లు కట్ చేసుకొని మనము అలా చిన్నగా కట్ చేసుకోవాలి. మీరు కుక్కర్లో పెడితే మాత్రం ఒక విజిల్కి పెట్టుకోండి. అదే గిన్నెలో అయితే మనకు పర్ఫెక్ట్గా మనం చూసి ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ఒక 90% ఉడకాలి. మరి అది ఉడికేలోపు ఇలా మనము వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర తరుగు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ప్యాన్లో 2 నుంచి 3 టీ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మొదట వేసుకోవాలి. మనము ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాము, దాన్ని బట్టి మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఇది మగ్గేలోపు మనం ఇలా ఉడికించుకున్న ఆలుగడ్డకు పొట్టు తీసుకుందాం. ఇలా చేస్తే మనకు టైం సేవ్ అవుతుంది. మరి ఇక్కడ ఉల్లిగడ్డ ఒక 60% వేగాక మనము టమోటా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇది మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు మనం పొట్టు తీసుకున్న ఆలుగడ్డను మెదిపి, మరి గోరుచిక్కుడు మాత్రం అలాగే వేయకూడదు. ఇలా లైట్గా మనం పిండితే వాటిలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. మీరు అలాగే వేశారంటే మాత్రం కర్రీ బాగుండదు, చప్పగా ఉంటుంది. ఇలా మనం రెడీగా పెట్టుకున్నాం. టమోటా మగ్గిన తర్వాత మనం మరొకసారి కలిపి ఇక మనం రెడీగా పెట్టుకున్న మిశ్రమం వేసుకోవడమే. మీరు స్పైసీగా తినే వాళ్ళైతే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి తరుగు వేసాం, మరికొంత ఒక 1/2 టీ స్పూన్ ఎండు కారం పొడి కూడా వేసుకోవచ్చు. అయితే దీంట్లో స్పెషల్ పౌడర్ ఒకటి మనం యాడ్ చేస్తాం. దీనివల్లే దీనికి మరింత రుచి వస్తుంది. ఇదేమంటే వేయించిన పల్లీలు, డ్రై రోస్ట్ చేసుకున్న ఎండుమిర్చి, కొద్దిగా బెల్లము, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి రెడీగా మీరు ఈ పౌడర్ పెట్టుకున్నారంటే ఏ వెజ్ కర్రీకైనా చాలా బాగుంటుంది. పౌడర్ వేసాక మాత్రం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది మరీ ముద్దగా కాకూడదు. ఇక వేడి ప్యాన్లో నుంచి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తారు కదా. మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం.